నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ అయోధ్య రామాలయం పేరుతో రాజకీయం చేస్తున్న బీజేపీ పార్టీ మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు రద్దయిన బెల్లంపల్లి మున్సిపల్ అవిశ్వాస తీర్మానం కౌన్సిలర్ల కొరతే కారణం బచ్పన్ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు పాల్గొన్న విద్యార్థులు అధ్యాపకులు అయోధ్య రామాలయం పేరుతో బీజేపీ పార్టీ రాజకీయం చేస్తుందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. శుక్రవారం మంచిర్యాల పట్టణంలోని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాస గృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నస్పూర్ మున్సిపల్ పాలకవర్గంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి విజయం సాధించిన కౌన్సిలర్లను అభినందించారు. అనంతరం మంచిర్యాల పట్టణంలో గురువారం బీజేపీ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామాలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం బహిష్కరించడాన్ని ఉటంకిస్తూ చేసిన ఆరోపణకు కౌంటర్గా ఈ రోజు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. రామాలయం పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయడం లేదని, నిజానికి బీజేపీ పార్టీ కులమతాల పేరుతో ప్రజలను విడగొట్టి రాబోయే లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకే బీజేపీ చేస్తున్న రాజకీయ ఎత్తుగడ అని అన్నారు. బీజేపీ పార్టీ ఆవిర్భావానికి ముందే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశంలో స్వాతంత్రానికి ముందే ఎన్నో రామాలయాల నిర్మాణాలు, ఆలయ పునరుద్ధరణ జరిపి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చింది అన్నారు. కాంగ్రెస్ పార్టీ కులమతాలకు అతీతంగా దేశ ప్రయోజనాల కోసమే పనిచేస్తుందని తెలిపారు. మంచిర్యాల ప్రజలు సంక్రాంతి పండుగ సందర్భంగా నాణ్యమైన త్రాగునీటి సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. దించే కార్యక్రమం అయిపోయింది. ఏదైతే నమ్మకంతో వచ్చినా ఆ నమ్మకం ఇక్కడ పనులు జరుగుతున్నాయని ఒక నమ్మకంతో వచ్చిందో వాళ్ళందరూ కూడా మీ ద్వారా భరోసా ఇస్తున్నా. ఏ నమ్మకంతో అయితే వాళ్ళు వచ్చిందో తప్పకుండా నమ్మకానికన్నా ఇంకో 10 అంతలు ఎక్కువ చూపించి ఒక వార్డులలో వాళ్ళ గౌరవం పెరిగే విధంగా ఖచ్చితంగా చేస్తాం. అది ఏమైనా సందేహం. ఇక రెండవది, ఇప్పటి వరకు గూడెం నీళ్ళ గురించో కానీ లేకపోతే ఈ వడ్లు జోకడం గురించి వడ్ల దాని గురించి కానీ చెప్పడం జరిగింది. ఏదైతే 2 తర్వాత ఈ రోడ్డు చూడడం జరిగింది. దాని తర్వాత మంచినీళ్ళ కార్యక్రమం 20 సంవత్సరాలు చెప్తాను, కొత్తగా ఏం రాలి ఇక్కడికి. మంచినీళ్ళు ఎప్పుడొస్తాయి తెలియదు. 2 రోజులకో 3 రోజులకో అది అట్టను ఆన్ చేస్తారు, బంద్ చేస్తారు. ఆ నీళ్ళు ఏం చేస్తారంటే ఆ నీళ్ళు వాళ్ళ ఇంట్లో పట్టుకున్న కడతామని తెలియదు. ఈ నీళ్ళతో స్నానం చేసారా, కాలు కడుక్కుండా, లేకపోతే ఊరి ఇల్లు కడగడం, వాటికి కడగడం, తాగేదానికి మనకి నీళ్ళు. అటువంటి పరిస్థితికి వెళ్ళి 1 నెల రోజులు వచ్చి నెల అయింది అంటుంది. నెల మీద కొంచెం రోజులు ఎన్నికైంది. కానీ సండే నాడు, ఆదివారం నాడు సంక్రాంతి పండుగ సందర్భంగా 3 మున్సిపాలిటీలకు మంచిర్యాల, నస్పూరు, లక్షపేట 3 మున్సిపాలిటీలకు తాగునీరు, పోర్టేబుల్ వాటర్ కావాలంటే రాసుకోండి పర్ఫెక్ట్గా. పోర్టేబుల్ వాటర్ అంటే మినరల్ వాటర్ ఆరో ప్లాంట్ తర్వాత ఎట్లుంటే అంతకన్నా మంచి నీళ్ళు తాగి ఏర్పాటు చేస్తున్నాం. రోజు 2 గంటలు ఇవ్వడం జరుగుతుంది. మొదలుపెట్టినాక ఒక వారం రోజులు 15 నిమిషాలు ఎక్కువ తక్కువ నడుస్తాయి. ప్రతి దగ్గర ఎక్కడెక్కడ ట్యాప్ ఉన్నాయి అక్కడ నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈసారి ఎండాకాలంలో కానీ ఎప్పుడు కానీ నీళ్ళ గురించి మీరు ఇబ్బంది పడవలసిన లేదు. మీరు భరోసా ఉండండి. ఈ 14 నాడు 10:30కు మంచిర్యాల మున్సిపాలిటీలో సెయింట్ పాల్ స్కూల్ దగ్గర అశోక్ రోడ్లో ఓపెనింగ్ కార్యక్రమం పెట్టినాం. ఇష్టమైన పండుగ సంక్రాంతి నాడు కర్మ పండుగ అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ దినం ఓపెనింగ్ కార్యక్రమం పెట్టినాం. దీనికి పెద్ద ఎత్తున వచ్చి నేను చేసే పనికి మమ్మల్ని ఆశీర్వించాలని కోరుతున్నాం. తప్పకుండా 20 సంవత్సరాల సమస్యను తీసి చూపిస్తాను. ఇక నీళ్ళకి ఇబ్బంది లేదు. 2 గంటలు మంచిగా వస్తాయి. చెప్పిన పనులు వాళ్ళ లెక్క 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 20 ఏళ్ళు, 10 ఏళ్ళు కాకుండా చేసాం. ముస్లింల ఓట్ల కోసం అట, లేకపోతే మైనార్టీల ఓట్ల కోసం మేము హిందువులను దూరం చేస్తున్నాం, హిందువులకు అంటే మెజార్టీ హిందువులను వ్యతిరేకం చేస్తున్నామని చెప్తాం. దానికి ఒక్కటే చెప్తా, వాళ్ళ పెద్ద పెద్ద నాయకులు ప్రభుత్వంలో వాళ్ళ ప్రధానమంత్రి పుట్టిందే 1950లో. మిగిలిన నాయకులు మీకు అమిత్ షా అయితే ఇంకా నాకన్నా 2 నెలలు చిన్నోడు అనుకుంటాం. సో వీళ్ళందరి గురించి మాకు రాముడి గురించి చెప్పే అవసరం లేదు. అసలు బీజేపీ ఎప్పుడు మొదలైంది, దాని ప్రస్తుతం ఎక్కడికి వచ్చింది అవన్నీ చెప్తూ వీళ్ళు రాముని గురించి, రామాలయం గురించి అవన్నీ మాకు ఎప్పుడు అవసరం లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ గారు ఆయనే చెప్పాడు, రఘుపతి రాఘవ రాజారాం పతిత పవన్ సీతారాం. అప్పుడు బీజేపీ వాళ్ళు కుట్లే, ఆర్ఎస్ఎస్ కుట్లే, వీళ్ళందరూ కుట్టమంది ఆ స్లోగన్ పెట్టాడు. ఇక మిగిలింది రాముడు అనేది
5000 సంవత్సరాల నుంచి రాముడు, రామాలయాలు, గుళ్ళు, రామ సీతారాముల కళ్యాణం ఇవన్నీ మేము చేసుకుని వస్తున్నాం. దానికి వాళ్ళు వచ్చి మేము తీసుకొస్తాను, మేము పెడుతున్నాం. వాళ్ళు బీజేపీ వాళ్ళు ప్రతిదీ ఓట్ల కోసం ఇవాళ అక్షింతలు తీసుకొచ్చి 10 ఇంటికి పంపిస్తాను. ఒకటి సెంటిమెంట్ గురించి చెప్తాను మీకు మాట. అక్షింతలు అనేటి విగ్రహం ప్రతిష్ట తర్వాత సీతారామ కళ్యాణం చేస్తారు. ఆ సమయంలో అక్షింతలు ఉంటాయి. ప్రతి విగ్రహ ప్రతిష్టాపన జరగాలి, ఆడ ఏం జరగలేదు, పూజ జరగలేదు. అక్షింతలు ట్రైన్లలో పంపించి ఇంటింటికి పంపించి బీజేపీలో ఓట్లేమని చెప్తాను. రాముడి పేరు ఎన్నిసార్లు అనుకుంటారు ఓట్లు? రాముడు మీ సొంతం కాదు, రాముడు మీ ఆస్తి కాదు. రాముడు మా ఆస్తి. మీరు ఎవరు పుట్టినప్పటి నుంచి మేము రామాలయాలు కట్టించారు, మా కాంగ్రెస్ పార్టీలు కట్టించారు, దేశంలో హిందువులు చాలామంది కట్టించారు. ఖచ్చితంగా రాముడు అనేది ఈ భారతదేశం కాదు, ప్రపంచంలో అందరు హిందువుల ఆస్తి. అది బీజేపీలో ఆస్తి కాదు, బీజేపీలో ఓట్ల కోసం కాదు. ఈ అయోధ్య అనేది మీరు పుట్టకముందే అయోధ్య ఉన్నది. మీరందరూ పుట్టకముందే రాముడు ఉన్నాడు, దేవాలయాలు ఉన్నాయి, ఆంజనేయ స్వామి ఉన్నాడు. ప్రతి దేవాలయంలో సీతారాములు, లక్ష్మణులు ఉంటే బయట ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఖచ్చితంగా దీని మీద హిందుత్వం మాకు కావాల్సింది. మేము ప్రతిదీ ఓట్లేదు చూడం. ఈ సమాజంలో ఉన్న అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు, హిందువులు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి, క్రిస్టియన్లు కానివ్వండి, సిక్కులు కానివ్వండి, కసాయిలు కానివ్వండి, జైన్లు కానివ్వండి, వీళ్ళందరినీ కలిపి ఒక్కసారి మీద తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 3 ఏళ్ల కింద మీరు 2.5 years 3 years బ్యాక్ 15,000 కోట్లు జమ చేసింది. 15,000 కోట్లు జమ చేసి 2.5 సంవత్సరాలు మీకు గుడి కట్టలేదు. ఇప్పుడు ఎలక్షన్లు అప్పుడే గుడి ఇప్పుడు గుడి పూర్తి కాలేదు, ఒక్క ఫ్లోర్ అయింది. దాన్ని ఎన్నికల ముంగట 10 రోజులంగా మా మొత్తం దేశం అంతా అక్షింతలు పంపించుడు, శోభాయాత్రలు, దేనికి వ్యతిరేకం కాదు. కానీ మతాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, జాతులు, ప్రాంతాలు ఇవన్నీ కూడా ఎన్నికలకు వాడుకోవడం కోసం కాదు. ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు ప్రతిదీ ఎన్నికల కోసం చేస్తారు. 18వ తారీఖు నుంచి బాయసెస్లో గ్రౌండ్లో దినమంతా అయ్యగారితో పూజలు దానికి సంబంధించి చేసుకుంటూ 18 నుంచి 22వ తారీఖు వరకు పూజ చేసుకుంటూ సాయంత్రం రామభజన కార్యక్రమం నడుస్తుంది. దానికి అందరూ ఆహ్వానితులే. 18 గురువారం నుంచి వెళ్ళి 22 వరకు, 22 నాడు ఫైనల్గా సీతారామ కళ్యాణం చేసి ఆ దినం మిగతా కార్యక్రమం ఉంటాయి. మిగతా దినాన్ని ఏ పూజలు అవసరం ఆ పూజలు చేస్తాం. ఈ 5 రోజులు నడుస్తుంది. సాయంత్రం 5 నుంచి 6 గంటల నుంచి మొదలుపెట్టి 9-10 గంటల భజన ఉంటుంది. సో ఈ కార్యక్రమం కంటిన్యూ నడుస్తుంది. ఇక రాముడిని ఎవరు గుర్తు తెచ్చుకుని ఎవరు బతిస్తున్న ప్రజలకు అర్థం కావాలి. ప్రజలకు అర్థమైంది ఇప్పటికే. తప్పకుండా ప్రజలు ప్రతి ఒక్కరు మాయబడి ఉన్నారు. హిందువులు మాయబడి ఉన్నారు, ముస్లింలు మాయబడి ఉన్నారు, క్రిస్టియన్లు మాయబడి ఉన్నారు. ఇక మిగతా మతాలు కూడా మాయబడి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కూటమి అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. తప్పకుండా మేము చూసేది ఒకటే, సమాజంలో 90% బీద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం చేస్తాం తప్పితే ప్రతిదీ మేము కులం పేరు మతం పేరు ఓట్లాడే ఆలోచన మాకు లేదు. ఆ సాంప్రదాయం అది కాదు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాలలో కోలా చంద్గౌడ్, పులి యశ్వంత్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ పాత మంచిర్యాల మున్సిపల్ క్రీడా మైదానంలో ఓల్డ్ మంచిర్యాల స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో తూముల భీమయ్య ట్రస్ట్ సహకారంతో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ను శుక్రవారం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తారని, క్రీడలకు ఉపయోగపడే విధంగా స్టేడియం నిర్మాణం చేయిస్తానని అన్నారు. పార్కులతో పాటు ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని ఆయన అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో అవినీతికి ఆస్కారం లేదని, బ్రోకర్లను, దళారులను ఆశ్రయించకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు తూముల నరేష్, అధ్యక్షులు బొలిశెట్టి కిషన్, జనరల్ సెక్రటరీ ఎర్రం ప్రభాకర్, కౌన్సిలర్ బొలిశెట్టి సునీత, మున్సిపల్ కోఆప్షన్ రమేష్, పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, పీసీసీ సభ్యులు చంద్రశేఖర్, సింగిల్ విండో డైరెక్టర్ తూముల వెంకటేష్, మాజీ కౌన్సిలర్ చింతకింది మల్లయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, ప్రభాకర్, నాయకులు బొల్లం భీమయ్య, పుట్టలావణ్య, పూరెల పోచుమల్లు, వడ్నాల శ్యామ్, టోర్నమెంట్ ఆర్గనైజర్లు తూముల ప్రభాకర్, ఎడ్ల మహేష్, పానుగంటి చందు, రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కోల చంద్రశేఖర్ గౌడ్ స్మారకార్థం మంచిర్యాల క్రికెట్ టీం ఈ క్లబ్ తరఫున ఏదైతే క్రికెట్ టోర్నమెంట్ పెట్టిందో ప్రత్యేకంగా వాళ్ళ తల్లిదండ్రులకు ఇది నిజంగా బాధాకరమైన విషయాన్ని కూడా వాళ్ళ పేర్లు చిరస్మరణీయంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు వాళ్ళకు వాళ్ళ కుటుంబ సభ్యులకు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పాత మంచిర్యాల క్రికెట్ అసోసియేషన్ సభ్యులందరికీ శుభాభినందనలు. తప్పకుండా ఇటువంటి కార్యక్రమం ముందు చేయండి. తప్పకుండా మేంబడున్నాం. ఈ క్రికెట్ టీంలో 35 మంది టీంలు వచ్చాయని చెప్పాను. తప్పకుండా వాళ్ళని కూడా అభినందిస్తున్నా. ఈసారి మళ్ళీ వచ్చేసరికి మొత్తం ఫుల్ గ్రౌండ్ తయారు చేస్తే మీకు ఇబ్బంది అవసరం లేదు. ఖచ్చితంగా 22 ఎకరాలు 10 ఎకరాలు 9 ఎకరాలు మీ స్టేడియం చేస్తా. కానీ మిగతా 13 ఎకరాలు మాత్రం పార్క్ చేస్తా. తప్పకుండా స్పోర్ట్స్ ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాం. ఎందుకంటే విద్యతో పాటు స్పోర్ట్స్ ఉంటేనే వికాసం చెందితేనే మీకు కొంచెం రెస్ట్ దొరికి తలకాయలు ఫ్రెష్ అయితే బాడీ కూడా ఫిట్నెస్ 100% ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఎంకరేజ్ చేద్దాం. అన్ని రంగాల మంచిర్యాల సిద్ధంగా ఉన్నాం. ఒక 2 సంవత్సరాల టైమింగ్ నాకు 35 ఏళ్ళ నుంచి ఏం జరిగింది, ఈ 2 ఏళ్ళ నుంచి జరుగుతున్నా సంబంధించిన ఏ రకమైన అభివృద్ధి కానీ ఏ రకమైన సంక్షేమం చూసుకుంటాం. మీ అందరికీ ఏదైతే ఎన్నికల సందర్భంగా మాట ఇచ్చినా నేను అదే పనిలో ఉన్నా. ఎందుకంటే ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాలు పెద్ద లిస్ట్ ఉంది నా దగ్గర. లిస్ట్ ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ పోతుంది. ఆ కార్యక్రమం కంప్లీట్ అయినాక ఒక 1 ఇయర్ లోపల అన్ని కంప్లీట్ చేసి మంచిర్యాలకు ఏదైతే ఎన్నికల ముందు చెప్పినో అది ఖచ్చితంగా చేసి పెడతా. ఏదైతే ఎన్నికల ముందు చెప్పిన ప్రతి మాట నాకు గుర్తున్నది. ఇక్కడ చెప్పిన గుర్తు, ప్రతి సందర్భంలో చెప్పిన గుర్తున్నాయి. వాటిని తూచా తప్పకుండా చేస్తా. ₹1 ఎక్కడ చేతులు మారితే మాత్రం నా అంత రాక్షసులు ఫస్ట్ ఇచ్చిన వాళ్ళకి మీకు ఏమైనా ఇబ్బంది స్కీమ్ లేకపోతే నాకు నేను చేస్తాను. ₹1 మాత్రం చేతులు మారాలి. మరి నేను చెప్పిన దానికి కట్టుబడిన ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అవినీతి రహితంగా మారుతాం. చెప్పకుండా పని చేసుకుంటే మొత్తం మీకు కనబడుతుంది. ఎల్లుండి 10 గంటలకు కార్యక్రమం అందరూ రండి. అందరూ ఆశీర్వదించండి. మహిళలు ప్రత్యేకంగా మీకు డైలీ రోజు ఇప్పటిని ఎల్లుండి మొదలైతే ఏ రోజు కూడా ఆగది. ఏదైనా టెక్నికల్ సమస్యలు వస్తే మొదలే మీకు అనౌన్స్ చేస్తారు. ఒక దినం ఇబ్బంది అవుతుందని చెప్పి డైరెక్ట్ నీళ్ళు మీరు తాగే నీళ్ళే ఇస్తారు. నీళ్ళు అవసరమైన పట్టుకొని ట్యాపులు బంద్ చేయండి. అంతే, అదొక్కటే కోరుకుంటుంది. ఎప్పుడు 24/7 ఎప్పుడైనా సమస్యలు ఉంటే మాకు రావచ్చు. నేను ఉన్నా లేకున్నా ఆఫీసులో ఉంటారు, అటెండ్ చేస్తారు. వాళ్ళ లెవెల్ అయిపోతే పని కాకపోతే నేను చేస్తాను. ఈ యొక్క టోర్నీని ప్రారంభించడానికి వచ్చినటువంటి పెద్దలు ప్రేమసారావుకి మరొకసారి స్వాగతం తెలుపుకుంటూ, ఏదైతే ఈ గ్రౌండ్ కి సంబంధించి అహర్నిశలు కష్టపడి తీర్చినటువంటి మా స్పోర్ట్స్ క్లబ్ సంబంధించిన మిత్రులకు, అదేవిధంగా దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మా మిత్రులు కోల చంద్రశేఖర్ గౌడ్ నా క్లాస్మేట్, అదేవిధంగా పులి యశ్వంత్ మా జూనియర్ అప్పటికి కూడా మాతో పాటు కలిసి తిరిగి మాకు కూడా ఎన్నో రకాల సహాయక సహకరించారు. వారి అకాల మరణం మాకు తీరలోడుగా, అదేవిధంగా వారి కుటుంబాలకు కూడా తీరలోడుగా మిగిలిపోయింది. వారి జ్ఞాపకార్థం టోర్నీ చేద్దామని చెప్పేసి అనుకొని పేరెంట్స్ అనుకున్నాం. కానీ అనివార్య కారణం వల్ల ఈ సంవత్సరం మరి ఇంత పెద్ద మొత్తంలో ప్రారంభించుకుంటున్నాం. దానికి సహకరించినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అయితే మా నాన్నగారి తుమ్మల భీమయ్య గారి వారి జ్ఞాపకార్థం ఈరోజు ఫస్ట్ ప్రైజ్, అదేవిధంగా సెకండ్ ప్రైజ్ కూడా ట్రోఫీలను కూడా ఇవ్వడం జరుగుతుంది. టోర్నమెంట్ మరియు పులి యశ్వంత్ గారి స్మారక క్రికెట్ టోర్నమెంట్, ఈ 2 పేర్ల మీద మేము టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ టోర్నమెంట్ కు ఈసారి 35 టీంలు రావడం జరిగింది. ముఖ్యంగా మేము గత 35 సంవత్సరాల నుంచి మేము ఓల్డ్ మంచిర్యాల నుంచి క్రికెట్ నిర్వహిస్తున్నాము. కానీ ఈసారి ఒక క్రికెటే కాదు, మహిళలకు, పెద్దలకు కబడ్డీ, ఖోఖో, ముగ్గుల పోటీలుగా పెట్టాలని నిర్ణయించి OMSC గా పేరు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగరరావు గారికి మరియు క్రీడాకారులకు, మంచిర్యాల చర్చిన వివిధ హోదాలో ఉన్న నాయకులందరికీ నమస్కారాలు. మనకు ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మొట్టమొదటి స్పోర్ట్స్ గా ఈ కార్యక్రమానికి మాకు పెద్దలు రావడం జరిగింది. సరే, ఇది మంచిర్యాల మున్సిపల్ ల్యాండ్, ఇది 22 ఎకరాల 14 గుంటల ల్యాండ్. ఇది దీనికి గత మున్సిపల్ కౌన్సిల్ లో 10 ఎకరాల ల్యాండ్ ను స్టేడియానికి కౌన్సిల్ తీర్మానం చేసి మున్సిపల్ కమిషనర్ గారు దీని స్పోర్ట్స్ గ్రౌండ్ ను స్టేడియం చేయాలని తీర్మానం చేయడం జరిగింది. సార్, ఈ 10 ఎకరాల ల్యాండ్ ను మనకు మంచిర్యాల పట్టణంలో క్రీడాకారులకు ఎక్కడ కూడా సరైన వసతి గ్రౌండ్ లేదు. కాబట్టి దయచేసి ఎమ్మెల్యే ప్రేమసాగర్ గారికి ఒకటే విన్నవిస్తున్నాం సార్, ఇక్కడ ఉన్న ఈ గ్రౌండ్ ను స్టేడియంగా మీ నాయకత్వంలో క్రీడాకారులందరికీ ఇక స్టేడియం ఉండాలని మా క్రీడాకారులందరి తరఫున మేము కోరడం జరుగుతుంది. మంచిర్యాల పట్టణంలోని బచ్పన్ పాఠశాలలో శుక్రవారం ముందస్తు సంక్రాంతి సంబరాలను విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ఘనంగా నిర్వహించుకున్నారు.
ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ మల్లిక మాట్లాడుతూ సంక్రాంతి సెలవులు ప్రారంభమవుతున్న కారణంగా ఈ రోజు ముందస్తు సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నామని, ఈ సందర్భంగా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగను తెలుగువారు వైభవంగా నిర్వహించుకుంటారని, ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి సంబరాలు జరుపుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీలత, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ సంక్రాంతి సెలబ్రేషన్స్ చిన్నపిల్లలతో సెలబ్రేట్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం బచ్పన్ స్కూల్ పెట్టినప్పటి నుంచి అన్ని ఫెస్టివల్స్ పిల్లలకి వాటి ఇంపార్టెన్స్ ఏంటి, చిన్న సెలబ్రేషన్తో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ సెలబ్రేషన్ కాన్సెప్ట్స్ ఏంటి అని నేర్చుకోవడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతో మనం ప్రతి పండుగని, ప్రతి సెలబ్రేషన్స్ని, ఫెస్టివల్స్ని, నేషనల్ ఫెస్టివల్స్ని అన్నిటినీ బచ్పన్లో చాలా బాగా చిన్నపిల్లలకి అవగాహన కోసం టీచర్స్ కష్టపడి వాళ్ళకి డెకరేట్ చేసి బొమ్మల కొలువు అని చెప్పేసి సంక్రాంతి ఇంపార్టెన్స్ ఏంటి, ఫార్మర్స్ కోసం సంక్రాంతి ఫెస్టివల్ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాం, అలా చిన్న చిన్న కాన్సెప్ట్స్తో వాళ్ళకి చిన్నప్పటి నుంచి అవగాహన ఏర్పడడం కోసం అందరము టీమ్గా వర్క్ చేస్తున్నాము. మంచిర్యాలలో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. బచ్పన్ స్కూల్ ఇట్లనే ఎప్పటికీ ఆదరించాలి. సిటీ కేబుల్ వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ప్రతి ఈవెంట్ని మమ్మల్ని ప్రజల ముందు తీసుకెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. విష్ ఆల్ ది బెస్ట్ సిటీ కేబుల్ అండ్ అందరికీ మరొకసారి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. మంచిర్యాల పట్టణంలోని రెడ్డి కాలనీలో శుక్రవారం సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యసాయి సేవా సమితి కన్వీనర్ కిషోర్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రెడ్డి కాలనీలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందని, విజేతలకు బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. అలాగే భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ అయోధ్య రామాలయంలో ఈ నెల 22న బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా మంచిర్యాల పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు, భక్తులంతా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు. ఈ సందర్భంగా సత్యసాయి సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ రామ జన్మభూమి ప్రారంభోత్సవ సందర్భంగా జిల్లాలోని మందమరి పట్టణం మొదలుకొని హాజీపూర్ మండలం, నస్పూర్ ప్రాంతాల నుండి ప్రజలు 22వ తేదీన నిర్వహించబోయే శ్రీరామచంద్రుని శోభయాత్ర పాల్గొనాలని కోరారు. పట్టణంలోని ఐబీ చౌరస్తా నుంచి ప్రారంభమైన శోభయాత్ర కోలాటాలు, నృత్యాలు, భాజా భజంత్రీలతో మంచిర్యాల పట్టణం మారుమ్రోగుతుండగా బెల్లంపల్లి చౌరస్తా బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ వరకు కొనసాగుతుందని, పెద్ద సంఖ్యలో భక్తులంతా పాల్గొని శ్రీరామచంద్రమూర్తి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సత్యసేవా సమితి సభ్యులు చంద్రశేఖర్ శెట్టి, హనుమంత్ రెడ్డి, రవి, మనోహర్, గీత, కృష్ణకుమారి, మణిమాల, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
మకర సంక్రాంతి సందర్భంగా మహిళలకి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. అలాగే ఈ సత్యసాయి సేవా సమితి మంచిర్యాల వారి ఆధ్వర్యంలో రెడ్డి కాలనీ మహిళల సహకారంతో ఈరోజు ముగ్గుల పోటీ నిర్వహించడానికి సంకల్పించాము. దీనికి ఆ యొక్క స్వామివారి యొక్క ఆశీస్సులు మా అందరిపైన అలాగే రెడ్డి కాలనీ వారి పైన కూడా ఉండాలని ఆకాంక్షిస్తూ సాయి. ఈ సంక్రాంతి సందర్భంగా ఏదైతే రెడ్డి కాలనీ సత్యసాయి నిలయంలో ముగ్గుల పోటీ నిర్వహిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని యావత్ భారతదేశం మరియు ప్రపంచ హిందూ భక్తుల కల నెరవేరబోతున్న జనవరి 22 బాలరాముని అయోధ్య విగ్రహ ప్రతిష్ట సందర్భంగా మంచిర్యాలలో మహా కనివిని ఎరుగని మహా ర్యాలీకి మంచిర్యాల ప్రజలందరూ సంయుక్తంగా నిర్వహించుకుంటున్నాం. ఈ ర్యాలీలో మంచిర్యాల పరిసర ప్రాంత అన్ని మున్సిపాల్లోని అన్ని వార్డ్స్ మరియు మందమరి మొదలుకొని శ్రీరాంపూర్ మొదలుకొని తర్వాత హాజీపూర్ వరకు ఎవరైతే హిందూ భక్తులు ఉన్నారో వారందరూ కూడా ఈ మహార్యాలీలో పాల్గొనబోతున్నారు. ఈ ర్యాలీ హనుమాన్ చౌరస్తా ఐవీ దగ్గర నుండి మొదలుకొని మెయిన్ రోడ్డు గుండా మార్కెట్ రోడ్డు గుండా మన గవర్నమెంట్ హై స్కూల్ వరకు ఈ ర్యాలీ సాయంత్రము 2 గంటల నుంచి మరి 6 గంటల వరకు సాయంత్రము ఏదైతే విగ్రహ ప్రతిష్ట మధ్యాహ్నం ప్రోగ్రాం తర్వాత ఈ ర్యాలీ ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈ ర్యాలీలో అందరూ అంటే మంచిర్యాలలో ఉన్న అన్ని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కోలాటాలు తర్వాత ప్రతి వార్డులోని భక్తులు అందరూ మన తర్వాత ఈ శ్రీరాముని సంబంధించినటువంటి ప్రతి ఒక్క హిందూ మహిళలు కానీ పురుషులు కానీ ప్రతి ఒక్కరు తర్వాత కోలాటాలతోని బాలరాముడి పూలరథంతో తర్వాత కోలాటాలతోని డీజేలతోని అంగరంగ వైభవంగా ఈ మహాయాత్ర శోభయాత్ర నిర్వహించబోతున్నాం. ఈ సందర్భంగా మీకు విన్నవించుకునేది ఏంటిదంటే ఈ శోభయాత్రను అందరం మనం కలిసి సక్సెస్ చేసి దిగ్విజయంగా మనం రాముడికి కృపకు పాత్రను కావాలనే ఉద్దేశం కొద్దీ ఈ ర్యాలీ మనం అందరం కలిసి సమిష్టిగా నిర్ణయించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరు ఈ ర్యాలీలో పాల్గొని ఈ ర్యాలీని దిగ్విజయం చేయాలని చేసి ఆ రాముడి కృపకు పాత్రుడు కావాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాం. రాబోయేటువంటి 22 తారీఖు నాడు అయోధ్యలో జరిగేటువంటి బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకొని అక్షంతలు మన గృహాలకు చేయడం జరిగింది. దీని ద్వారా ప్రేరణ పొందినటువంటి హిందూ భక్తులందరూ కూడా మన మంచిర్యాల పట్టణం లోపల కనివిని ఎరగని రీతిలో ఉండేటువంటి ఒక భారీ శోభాయాత్రను తీసుకోవాలని చెప్పి భక్తులందరూ సమిష్టిగా నిర్ణయించుకోవడం జరిగింది. ఇట్టి శోభాయాత్ర లోపల ప్రతి వార్డర్ నుంచి ప్రతి కమిటీ నుంచి అంతేకాకుండా గణేష్ మండపాలకు సంబంధించినటువంటి భక్తులు రామ భక్తులు మరియు అయ్యప్ప భక్తులు అలాగే వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనేటువంటి మహిళా బృందాలు కోలాటాల ద్వారా తప్పనిసరిగా ఆ కార్యక్రమానికి విచ్చేసి అది 2-2:30 ప్రాంతం నుంచి ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు బాయ్స్ హై స్కూల్లో ముగుస్తుంది. కాబట్టి మన మంచిర్యాల పట్టణంలో ఉండేటువంటి ప్రతి వీధి కూడా పూర్తి హిందుత్వానికి ఉట్టిపడే విధంగా కాషాయీకరణం చేసుకోవడం అనేటువంటిది జరగవలసిన అవసరం ఉంది. అంతేకాకుండా మన ఇంటిపైన కూడా కాషాయ జెండాలను ఎగరవేసి మన ఆనందాన్ని తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరం కూడా సాయంత్రం వేళల లోపల మరి 500 సంవత్సరాల కళ ఫలితంగా మనం ఈనాడు బాలరాముని యొక్క ప్రతిష్ట కార్యక్రమాన్ని చూస్తున్నాం. కాబట్టి సూర్యాస్తమయం తర్వాత మన ముంగిట్ లోపల తప్పనిసరిగా 5 దీపాలను వెలిగించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మంచిర్యాల పట్టణ ప్రాంతం వాసులందరికీ కూడా మనం తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లాలోని బ్రిలియంట్ విద్యా సంస్థల్లో శుక్రవారం విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులచే ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలను చేసుకున్నారు. ఈ సందర్భంగా బ్రిలియంట్ పాఠశాల చైర్మన్ సిరిపురం సత్యనారాయణ మాట్లాడుతూ రేపటి నుంచి సంక్రాంతి సెలవుల కారణంగా ఈ రోజు పాఠశాలలో ముందస్తు సంక్రాంతి పండుగను నిర్వహించుకుంటున్నామని, ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి ముగ్గులు వేయడం, గాలిపటాలు ఎగరవేయడం, భోగి పళ్లను తయారు చేయడం ఇలాంటి సంబరాలను చేసుకోవడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు రంగవల్లులు వేసి సంక్రాంతి పండుగ శోభను కల్పించారు. ఈ వేడుకల్లో పాఠశాల ఇన్ఛార్జి సారిక, కవిత, ఉపాధ్యాయులు సుధాకర్, శ్రీధర్, సురేష్, వెంకటేష్, నరేందర్ నాయక్, సదయ్య, శిరీష, జోష్న, రమాదేవి, అన్నపూర్ణ, సాయిప్రియ, ప్రవళిక, సుమలత, రజితలతో పాటు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
సంస్థల లోపల సంక్రాంతి సంబరాలు ముందస్తుగా జరుపుకోవడం జరుగుతుంది. అలాగే అన్ని బ్రాంచులతో పాటు నస్పూర్ మంచిర్యాల బ్రాంచ్లో కూడా ఈరోజు అంగరంగ వైభవంగా సంక్రాంతి ముందస్తు పండుగ కూడా జరుపుకోవడం జరిగింది. ఈ సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత అందరికీ కూడా తెలుసు. సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణంలో ప్రవేశిస్తాడు. కాబట్టి ఈ సందర్భంగా ఈ మకర రాశిలో ఎప్పుడైతే ప్రవేశిస్తాడో దాన్ని మకర సంక్రాంతిగా పరిగణించి ఈరోజు అందులో భాగంగానే ఈరోజు ఒక నస్పూర్ పాఠశాల లోపల పిల్లలందరూ రంగురంగుల దుస్తులతో, పతంగులతో, ఆటపాటలతో, రంగవల్లతో, అలాగే భోగి పళ్ళతో కూడా అందరూ కూడా చాలా చక్కగా జరుపుకోవడం జరిగింది. మరి ఈ సంక్రాంతి పండుగ రైతుల లోపల ఒక నూతన ఉత్సాహం నింపుకుంటుంది. ఎందుకంటే ఒక పంట చేతికి రావడం, ఇంకో పంట పని ప్రారంభించడం, రెండింటి మధ్యలో వచ్చే పండుగ సంక్రాంతి పండుగ. ఈ పండుగ టైంలో ప్రతి ఇంట్లో రైతుల ఇంట్లో ధనధాన్యాలు దొరుకుతూ ఉంటాయి. కాబట్టి ఈ పండుగను చాలా చక్కగా ఇంట్రెస్ట్గా జరుపుకుంటారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం లోపల అతిపెద్దగా, తెలంగాణ లోపల కూడా కొంత భాగంగా ఈ పండుగను జరుపుకోవడం సాంప్రదాయం. ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం కూడా ఒకే రకంగా జరుపుకునేవారు. ఇప్పుడు తెలంగాణలో కొంత తగ్గినా ఆ పండుగ వాతావరణం ప్రతి పల్లెలో కూడా మనకు కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఇలాంటి సందర్భంలో కూడా బ్రిలియంట్ విద్యా సంస్థల్లో అన్ని బ్రాంచుల్లో కూడా ముందస్తు సంక్రాంతి పండుగ జరుపుకోవడం జరుగుతుంది. मैं चौथी कक्षा पढ़ती हूँ। आदरणीय चेयरमैन जी, प्रादेशिक प्रभारी महोदया और अध्यापक गण को मेरी तरफ से शुभकामनाएं। मैं संक्रांति के बारे में बताती हूँ। यह त्योहार 3 दिन मनाते हैं। मकर संक्रांति हिंदुओं का प्रमुख त्योहार है। हर साल 14 या 15 जनवरी को मनाया जाता है। यह त्योहार पूरे भारत देश में मनाया जाता है। इस दिन लोग सूर्य भगवान की पूजा करते हैं। इस दिन सूर्य भगवान मकर राशि में प्रवेश करता है, इसलिए इस त्योहार मकर संक्रांति कहा जाता है। इस दिन बच्चे पतंग उड़ाते हैं। इस दिन तिल और गुड़ के लड्डू बनाते हैं। इस दिन दान धर्म करने से पुण्य की प्राप्ति होती है। यह त्योहार सुख, समृद्धि और संपन्नता का प्रतीक है। धन्यवाद। బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్లపై అసమ్మతి కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయంలో ప్రిసైడింగ్ అధికారి హరికృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన అవిశ్వాసంపై ఓటింగ్లో 20 మంది కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు. అవిశ్వాసానికి 22 మంది కౌన్సిలర్లు అవసరం ఉండగా 20 మంది మాత్రమే హాజరు కాగా కౌన్సిలర్లు మరికొంత సమయం కావాలని ప్రిసైడింగ్ అధికారిని కోరగా 2 గంటల వరకు సమావేశాన్ని వాయిదా వేశారు. 2 గంటలకు సమావేశం నిర్వహించగా కూడా 20 మంది కౌన్సిలర్లు మాత్రమే ఉండగా అవిశ్వాసం దిగిపోయిందని హరికృష్ణ ప్రకటించారు. 12 గంటల 30 నిమిషాలకు నిర్వహించిన వైస్ చైర్మన్ ఎన్నికపై కూడా కోరం లేక వీగిపోయింది. అవిశ్వాసం వీగిపోవడంతో మరో ఏడాది పాటు మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత వైస్ చైర్మన్ కొనసాగనున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం కాగజ్నగర్ ఎక్స్ రోడ్లో కాగజ్నగర్ కాటన్ జిన్నింగ్ మిల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ డోజర్తో పత్తిని కుప్ప చేస్తున్న సమయంలో వాహనం ఆపై తిరిగి ఆన్ చేసే క్రమంలో బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ వలన పత్తికి నిప్పు రగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే వాహన డ్రైవర్ చిన్ని యజమానులకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో అక్కడికి చేరుకొని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో 2 అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో పక్కన ఉన్నటువంటి సీసీఐ పత్తి పేలుళ్లకు ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో సుమారు 2000 క్వింటాళ్ల పత్తి మరియు 100 పత్తి బేళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఎంత మేర నష్టం జరిగిందని దానిపై అధికారులు అంచనా వేయనున్నట్లు సమాచారం. అతి పురాతనమైన ఆలయం, 600 సంవత్సరాల చరిత్ర గల జగన్నాథ ఆలయం, 2వ పూరి ఆలయంగా భారతదేశంలో పేరుగాంచింది. చెన్నూరు రమ్యపురిగా ప్రసిద్ధిగాంచింది. సుభద్ర, బలభద్ర సమేత శ్రీ జగన్నాథ ఆలయంలో ఉడారే రోజున గత 15 సంవత్సరాల నుండి స్వామివారికి వేద మంత్రాలతో భాజా భజంత్రీలతో లక్ష్మీ నరసింహస్వామి హోమం జరిపించడం జరుగుతుందని, భక్తులు ఈ హోమానికి వచ్చి భక్తితో హోమ కార్యక్రమాన్ని వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కటాక్షం పొందుతారని పురోహితులు చెబుతున్నారు. ఈ మాసంలో ఈ రోజు ఎంతో పవిత్రంగా భావించి 15 సంవత్సరాల నుండి హోమ కార్యక్రమం ఆలయ అర్చకులు, ప్రత్యేక వేద పండితులు కలిసి హోమ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఓం నమో జగన్నాథాయ నమః. రమ్యపురిగా ప్రసిద్ధిగాంచి చెన్నూరుగా పిలువబడుతున్నటువంటి మన ఈ చెన్నూరు పట్టణంలో 600 సంవత్సరాల అత్యంత ప్రాచీనమైనటువంటి పూరి తర్వాత 2వ పూరిగా పేరుగాంచిన సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథ స్వామి దేవాలయంలో ఈ రోజున గత 15 సంవత్సరాల నుంచి జరుపుకుంటూ కూడారే పాశురమైనటువంటి ఈ రోజున ఈ సంవత్సరం కూడా సుదర్శన లక్ష్మీ నరసింహస్వామి యొక్క యాగం సంకల్పించడమైంది. జగన్నాథ స్వామి దేవాలయంలో
అందరూ కూడి కలిసి చేసుకునేటటువంటి ఉత్సవం కాబట్టి కూడారై రోజున పెట్టుకొని యజ్ఞఫలం స్వామికి సమర్పణ చేసి యజ్ఞ ప్రసాదాన్ని భగవత్ సన్నిధిలో భగవద్ బంధువులందరితో కలిసి అనుభవించాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఉత్సవాన్ని ప్రారంభం చేసుకోవడం జరుగుతోంది. ఈ రోజున జగన్నాథ ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామి సమేత సుదర్శన యాగం చక్కగా ప్రారంభమై ఈరోజు 3-3:30 గంటల ప్రాంతంలో మహాపూర్ణావతితో పూర్తయి చక్కగా గ్రామస్తులందరితో కలిసి స్వామి యొక్క ప్రసాదాన్ని వితరణ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఉత్సవాన్ని అందరూ కూడా దర్శించి వచ్చేటటువంటి వాళ్ళు ఈ విషయం తెలుసుకొని రావాల్సిందిగా ప్రసార మాధ్యమైనటువంటి V6 ద్వారా మేమందరికీ కూడా విజ్ఞాపన చేస్తున్నాం. రాలేనటువంటి వాళ్ళంతా కూడా ఛానల్ ద్వారా వీక్షించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీమన్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో గ్రీన్వుడ్ హైస్కూల్ మంచిర్యాల బ్రాంచ్లో పొంగల్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలువురు విద్యార్థులు రైతుల వేషం వేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. భోగిమంట భోగిపళ్లతో ప్రధానోపాధ్యాయులు చంద్రమోహన్ ఆయుబ్ పాల్గొన్నారు. ప్రైమరీ కోఆర్డినేటర్ శ్రీమతి ఫరీదా, ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల సమన్వయంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంచు జల్లు తెంచె పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సయ్యద్ మాజిద్ అలీ అనే యువకుడు వినూత్న ప్రయత్నం చేసి ట్రాక్టర్తో పిండి గిర్ని తయారు చేశాడు. అతను చేసిన ప్రయోగం పలువురిని ఆకట్టుకుంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో చాలా మంది చకినాలు, ఇతర పిండి వంటలు చేస్తుంటారు. అయితే కొన్ని ప్రాంతాల్లో గిర్నీలు అందుబాటులో లేక మరికొన్ని ప్రాంతాల్లో పిండి గిర్ని ఉన్నప్పటికీ విద్యుత్ అంతరాయం ఏర్పడితే ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇవన్నీ గమనించిన కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్లోని రహ్మత్ నగర్కు చెందిన సయ్యద్ మాజిద్ అలీ ఫ్లోర్ మిల్ నిర్వాహకుడు ట్రాక్టర్కు బియ్యం పట్టే గిర్నీని జత చేశాడు. ట్రాక్టర్ ఇంజన్ వెనుక భాగంలో ఒక పుల్లి, ఇతర ప్రత్యేక ఏర్పాట్లు చేసి గిర్నీని అనుసంధానించారు. ఇందుకు 30,000 రూపాయల మేరకు ఖర్చు చేశారు. విద్యుత్ అవసరం లేకుండా డీజిల్తో పనిచేస్తుండగా ఎక్కడికైనా తీసుకువెళ్లి పిండి పట్టేలా ఏర్పాటు చేశారు. తనకున్న ట్రాక్టర్ను పిండి పట్టే గిర్నీగా అనుసంధానించాలని ఆలోచించాడు. తాను 7వ తరగతి వరకు స్థానిక ఉర్దూ మీడియం పాఠశాలలో చదువుకొని అంతటితోనే చదువును ఆపేశాడు. అనంతరం ఒక బైక్ మెకానిక్ షాప్లో కొన్నాళ్ళు పనిచేశాడు. తర్వాత స్వంతంగా చిన్నగా పిండి గిర్నీ పెట్టుకున్నాడు. గిర్నీ నడిపే సమయంలో గిరాకీ ఉన్నప్పుడే కరెంటు పోవడం వల్ల ఏదో ఒకటి చేసి ఇలాంటి సమస్య నుండి బయటపడాలని
ఆలోచించే క్రమంలో ట్రాక్టర్ ఇంజిన్తో గిర్నీ తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. స్వయంగా మెకానిక్గా పనిచేసిన అనుభవం ఉండడంతో తన ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు. 2-3 సార్లు తన ప్రయత్నం విఫలమైన అంతటితోనే ఆగకుండా మార్పులు చేర్పులు చేసుకుంటూ తన ప్రయత్నాన్ని కొనసాగించాడు. చివరగా తన ప్రయత్నం ఫలించి ప్రజలకు అందుబాటులో మొబైల్ పిండి గిర్నీని తీసుకువచ్చాడు. ప్రభుత్వం తనకు సహకరిస్తే భవిష్యత్తులో ఇలాంటి యంత్రాలు తయారీకి కృషి చేస్తానని తెలిపాడు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని టేకుమట్ల గ్రామం నందు కీర్తిశేషులు కాకా గడ్డం కళావతి వెంకటస్వామి స్మారక క్రికెట్ పోటీలు ఈ రోజు ప్రారంభించారు. ఉమ్మడి జైపూర్ మండలంలోని గ్రామాలకు కాంగ్రెస్ మండల ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ ఫయాజుద్దీన్ మాట్లాడుతూ యువకులలో క్రీడా ఉత్సాహాన్ని పెంచడానికి ఈ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నామని తెలియజేశారు. కాకా వెంకటస్వామి అనగానే పేదలపాటి పెన్నిది అనే గుర్తు చేస్తూ కాకా వెంకటస్వామి చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. నూతన ఎమ్మెల్యే గడ్డం వివేక్ ఆధ్వర్యంలో కాకా వెంకటస్వామి ఆశయాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం నెరవేర్చుకుంటామని పేర్కొన్నారు. కాకా వెంకటస్వామి గడ్డం కళావతి వెంకటస్వామి స్మారక టోర్నమెంట్ను మండల కాంగ్రెస్ నాయకులందరూ విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వంభరరెడ్డి, గూడెల్లి శ్రీనివాసరెడ్డి, యూత్ ప్రెసిడెంట్ అసంపల్లి శ్రీకాంత్, టేకుమట్ల సర్పంచ్ సుమలత నర్సయ్య, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ శేఖర్, మండల్ కోఆప్షన్ మెంబర్ జయనుద్దీన్, ఎన్ఎస్యుఐ నదీం, ఎస్టీ సెల్ పాత ప్రశాంత్, రాకేష్, బల్ల వెంకటేష్, రమేష్, మల్లేష్, ఎన్నం అశోక్, గోదారి నర్సయ్య, నారాయణ, రవీందర్ గౌడ్, సురేందర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు. ఈరోజు కీర్తిశేషులు గడ్డం వెంకటస్వామి కాక మరి కళావతి స్మారక టోర్నమెంట్ జైపూర్ మండల్, ఉమ్మడి జైపూర్ మండల్, జైపూర్ భీమారం మండల్ క్రీడా యువతకు ఇలా క్రికెట్ పోటీలు స్మారక వెంకటస్వామి కళావతి గారి పేరు మీద ఇలా స్థానిక ఎమ్మెల్యే గారి తల్లిదండ్రులు కాకా వెంకటస్వామి అంటే ఈ పెద్దపల్లి పార్లమెంట్ చెన్నూరు నియోజకవర్గంలో పేదల గుండెలో నిలబడ్డ కాకా వెంకటస్వామి గారు. ఎందుకంటే ఆ జమానాలో గుడిసెల వెంకటస్వామి అనేది పేదవారికి, ఇల్లు లేని పేదవారికి గుడిసెలు కట్టించిన కాకా ఎప్పుడు ప్రజల పక్షాన, పేదల పక్షాన పోరాడి ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉన్న ఇలా కాకా మన మధ్యలో లేరు. వారి స్వర్గంలో వారికి సతీమణి ఇద్దరు స్వర్గీయులుగా ఉండాలని మరి ఇక్కడ చెన్నూరు నియోజకవర్గ జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం కలిసి ఇలా టోర్నమెంట్ పెట్టడం జరిగింది. వారి కుమారుడు ఇక్కడ మొదటిసారిగా వివేక్ వెంకటస్వామి గారు ఎమ్మెల్యేగా ఈ చెన్నూరు గడ్డ నుంచి అసెంబ్లీకి పంపించడం జరిగింది. ఇక్కడ యువత మొత్తం ముందుండి కాబట్టి రాను రోజుల్లో వారి ఆశయాలను, కాకా ఆశయాలను నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తూ వారి కుమారుడు ఆధ్వర్యంలో ఈ చెన్నూరు నియోజకవర్గం మరియు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ సెట్లలో మన అన్ని జాగాలో కూడా కాకా ఆశయాలను నెరవేర్చడానికి ఇక్కడ యువత కూడా మొత్తం ముందుకుంటారని చెప్పి. కోల్బెల్టులో వరుస లేఖలతో మావోయిస్టు పార్టీ కలకలం రేపుతోంది. ఇటీవలి కాలంలో భూపాలపల్లి నుండి రెబ్బెన వరకు 3-4 చోట్ల లేఖలు విడుదల చేసింది. వారం క్రితం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వ్యవహారంపై కూడా లేఖ రిలీజ్ చేసింది. ఇక గురువారం సింగరేణిలో కార్మిక సంఘాలపై తీవ్ర ఆరోపణలతో ప్రభాస్ పేరిట మరో లేఖ మీడియాకు అందింది. భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు సింగరేణి కోల్బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ ప్రజలకు పలు సూచనలు చేస్తూ ఉద్యమాలకు పిలుపునిచ్చారు. గురువారం మంచిర్యాలలో మావోయిస్టు సింగరేణి కోల్బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ పేరిట మీడియాకు లేఖను పంపారు. సింగరేణిలో మొన్నటి వరకు అధికారం చెలాయించిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం టీబీజీ కేసును చరిత్రహీనుల సంఘంగా ప్రభాత్ అభివర్ణించారు. కేసీఆర్ గారాల పుత్రిక సంఘం, దోపిడీ ద్రోహుల సంఘం టీబీజీ కేసును మట్టి కరిపించిన కార్మికులకు విప్లవ జేజేలు పలికారు. ఇక సుతిమెత్తని మెడికల్ అన్ఫిట్ల దొంగ అంటూ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి సీతారామయ్యపై కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. కోట్లాది రూపాయలు అన్ఫిట్ల పేరిట దండుకొని ఆయన అనుచరులు సింగరేణిలో దర్జా ఒలకబోస్తున్నారని ఆరోపించారు. అలాగే వసూళ్ల వస్తాదంటూ జనక్ ప్రసాద్పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ ద్వారా లాభం పొందే విధంగా కుట్రలు చేస్తూ జనక్ ప్రసాద్కు సింగరేణిలోని అన్ని ఏరియాల నాయకులు కోట్లాది రూపాయలు ధారపోస్తున్నారన్నారు. ఓడిపోయిన టీబీజీ కేసు నాయకుల నుండి కోట్లాది రూపాయలు తీసుకుంటూ జనక్ ప్రసాద్, సీతారామయ్యలు ఉమ్మడి సంఘానికి నాయకులుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇలా చేస్తే కార్మికుల లక్ష్యం, సమస్యలు నెరవేరవన్నారు. శ్రీరాంపూర్కు చెందిన సురేందర్ రెడ్డి అనే వ్యక్తి 30 లక్షల రూపాయలను జనక్ ప్రసాద్కు ఇచ్చారంటూ ఆరోపించారు. రామగుండం గోదావరి ఖనిలో దళారీ నాయకులు పద్ధతులు మార్చుకోవాలని పలువురిని హెచ్చరించారు. అలాగే భూపాలపల్లి తదితర ప్రాంతాల్లో కూడా ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, టీబీజీ కేసు నాయకులు కుమ్మక్కై కార్మిక వర్గాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని, వీరందరికీ బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు. ఇక కేంద్రంలో దేవుని పేరిట మోదీ ప్రభుత్వం ప్రజలను మత జాఢ్యంలోకి నెడుతుందన్నారు. సింగరేణితో పాటు రాష్ట్రంలో, దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ కార్మిక వర్గం విప్లవ పోరాటాలకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. అయోధ్య రామాలయం పేరుతో రాజకీయం చేస్తున్న బీజేపీ పార్టీ. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. రద్దయిన బెల్లంపల్లి మున్సిపల్ అవిశ్వాస తీర్మానం. కౌన్సిలర్ల కొరతే కారణం. బచ్పన్ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు. పాల్గొన్న విద్యార్థులు, అధ్యాపకులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.